కాంగ్రెస్ సర్కారు తప్పులను ఎత్తి చూపితే జీర్ణించుకోలేకపోతుంది. ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తోంది. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ సురేష్ యాదవ్ పై సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. కారణం చెప్పకుండా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. సురేష్ అరెస్టుకు సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదు. రేవంత్ సర్కార్ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా సురేష్ యాదవ్ ప్రశ్నించడంతో అక్రమ కేసులు ఫైల్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముని అడిగి తెలుసుకుందాం. రాము, సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ సురేష్ యాదవ్ను అక్రమంగా అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అలాగే కనీసం వాళ్ళు కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదు. అలాగే వారియర్స్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? సునీత, మధ్యాహ్నం నుంచి కూడా సూర్యాపేట జిల్లా అర్వపల్లి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సంబంధించినటువంటి కార్యకర్త సురేష్ యాదవ్ ని మఫ్టీలో వచ్చి డిపార్ట్మెంట్ కార్ కాకుండా ఇతర ప్రైవేట్ కార్ లో అక్కడికి వెళ్లి అతను ఇంట్లో ఉండగా బలవంతంగా లాక్కెళ్లి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎక్కడ ఉంచారు, ఎందుకు అరెస్ట్ చేశారన్నటువంటి సమాచారం కూడా పోలీసులు మాత్రం వెల్లడించట్లేదు. మఫ్టీలో రావాల్సిన అవసరం ఏంటి, డిపార్ట్మెంట్ బండి కాకుండా వేరే ప్రైవేట్ కార్ లో అతను ఎందుకు బలవంతంగా ఎక్కించుకుపోవాల్సి వచ్చినట్టు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ తో పాటు సూర్యాపేట బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు, డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. సురేష్ యాదవ్ ని బేషరతుగా విడుదల చేయాలి, అసలు ఎక్కడ ఉంచారో సమాచారం ఇవ్వాలంటూ కూడా పోలీసుల పైన ఒత్తిడి తేయడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం అందించట్లేదు. కేవలం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, అదేవిధంగా సోషల్ మీడియాలో అతను పోస్టులు పెట్టడం, దీంతో పాటు 6 గ్యారెంటీ హామీల్ని ఎప్పటికప్పుడు కూడా ప్రజల్లో గుర్తు చేస్తూ ఎప్పటికీ 6 గ్యారెంటీల్ని అమలు చేస్తారన్నటువంటి అంశాల పట్ల కూడా ప్రజల్లో జాగృతం చేస్తుండడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లాంటి కార్యక్రమాలతోనే అతన్ని అక్రమంగా అరెస్ట్ చేసి అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా సురేష్ యాదవ్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తా ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు పిల్లా పాపలతో సూర్యాపేట డిఎస్పీ ఆఫీస్ ముందు 3 గంటలుగా పడిగాపులు రాస్తున్నప్పుడు కూడా కనీస కనికరం లేకుండా, మానవత్వం లేకుండా సూర్యాపేట పోలీసులు ఇప్పటివరకు కూడా అతను ఆచూకానే చెప్పట్లేదు. ఏ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు, ఏ అరెస్ట్ చేశారని కూడా పోలీసులు మాత్రం ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు వెలిపిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఇంతగా భయపడిపోతా ఉంది, చిగురుటాకులు వెళ్ళిపోతా ఉంది. ఒక చిన్న కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటే దానికి భయపడి ప్రభుత్వం మొత్తం అక్కడ పోలీసుల్ని పురమాయించి ఒక సిఐతో పాటు 2 ఎస్ఐలను అక్కడ మఫ్టీలో పంపించి ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా సరస్సు విమర్శలు వస్తా ఉన్నాయి. 6 గ్యారెంటీల పైన అడగడం తప్ప, అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడం తప్ప అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు, పోలీసులను ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే అరెస్ట్ చేసినటువంటి సురేష్ యాదవ్ ని బేషరతుగా విడుదల చేయాలి, దీంతో పాటు ప్రజాస్వామ్యయుతంగా అతని పైన విడుదల చేయాలంటూ కూడా వాళ్ళు ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చేసినటువంటి పోలీసుల పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ లీగల్ గా కేసు పెట్టినట్టయితే పోలీసు డిపార్ట్మెంట్ వెహికల్ తీసుకొని పోలీసు యూనిఫామ్ లో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ పోలీసు యూనిఫామ్ లేకుండా మఫ్టీలో అక్కడికి రావడం, ప్రైవేట్ వెహికల్స్ లో అతని ఇంటి వద్దకు చేరుకొని రిక్కి నిర్వహించి ఈ రోజు ఉదయం నుంచి కాపు కాసి బలవంతంగా దొంగతనంగా ఎవరు చూడని సమయంలో ఎందుకు ఎత్తుకెళ్లారంటూ కూడా సరస్సు కూడా పోలీస్ శాఖ పైన తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా సరే పోలీస్ శాఖ చేసిన తప్పును సరిదిద్దుకోవాలి, వెంటనే అతన్ని విడుదల చేయాలి. ఏదైనా తప్పు చేసినట్టయితే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా చట్ట వ్యతిరేకంగా దొంగతనంగా ఇంటి దగ్గర కాపు కాసి రిక్కి నిర్వహించి మఫ్టీలో వచ్చి ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కూడా పోలీసులపైన తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని బట్టే తెలుస్తా ఉంది ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అంచివేస్తా ఉంది, ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెడతా ఉంది, వేధింపులు గురి చేస్తా ఉంది, దాడులు పాల్పడతా ఉన్నారు. ప్రభుత్వం ఇంకా దిగజారి వ్యవహరిస్తుందంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు కూడా సురేష్ యాదవ్ ఆచూకీ మాత్రం పోలీసులు చెప్పట్లేదు సునీత.